Good morning, everyone. I am Mowgli Gadamalla, the faculty of preschool teacher training, Gaud Pingley Junior College, Vatapelli, Hanamkota. Today I am going to teach you PSTT second year first paper, Early Childhood Care and Education, Unit 6, Displaying Children. So, displaying children, it is discipline arises from the need to bring about a balance between what individual wants to do, what he wants of others, and the limitations and restrictions demanded by society or by the hazards in physical environment. సో వ్యక్తి ఏం చేయాలనుకుంటున్నాడో, ఇతరులు తన నుంచి ఏం కోరుకుంటున్నారో, మరి సమాజానికి కోరినటువంటి పరిమితులు ఎలా ఉన్నాయో, వాటి మధ్య ఉన్నటువంటి భౌతిక వాతావరణంలో జరిగే ప్రమాదాల గురించి సమతుల్యత తీసుకురావడమే ఈ యొక్క క్రమశిక్షణ అని మనం చెప్పుకోవచ్చు. సో వెన్ వీ కమ్ టు ద డిసిప్లిన్ డెఫినేషన్, సో డిసిప్లిన్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్, రెగ్యులేటెడ్, ఆర్డర్లీ వే ఆఫ్ లైఫ్. దీని నిర్వచనం, క్రమశిక్షణ అనేది ఒక వ్యవస్థీకృతమైనటువంటి, నియంత్రిత, ఒక క్రమమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేసేదే మరి క్రమశిక్షణ లేదా డిసిప్లైన్ అంటాం. ఇట్ మీన్స్ హెల్పింగ్ చైల్డ్ టు బికమ్ ఎ హ్యాపీ, అవుట్ గోయింగ్, ఎక్స్ప్రెసివ్, కోఆపరేటివ్ ఇండివిజువల్ అండ్ హెల్పింగ్ హిమ్ రికగ్నైజ్. సో ఈ దీంట్లో కనుక పిల్లలు సంతోషకరమైనటువంటి పిల్లలు, వ్యక్తీకరణ, సహకారమైనటువంటిది ఉండడం, ఇతరులకు సహాయపడే విధంగా ఉండడం, అలాగే సో బ్యాడ్ ఫీలింగ్స్, చెడు భావాల నుంచి గుర్తించి లెర్నింగ్ యాక్సెప్టబుల్ వేస్ టు ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫీలింగ్స్, అవి వ్యక్తీకరించడానికి ఆమోదయోగ్యమైనటువంటి మార్గాలు మాత్రమే ఎంచుకోవాలి. సో తను ఏదైనా భావాన్ని వ్యక్తీకరించాలనుకున్నా అది ఇతరుల నుంచి ఆమోదయోగ్యమా కాదా, వెదర్ దే యాక్సెప్ట్ ఆర్ నాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ discipline. So Diana Baumright has characterized two aspects of parents' behavior children: parental responsiveness and parental demandingness. ఒకసారి కనుక చూస్తే, అంటే ఈయన చెప్పిన ప్రకారంగా మనలో ఉన్నటువంటి క్రమశిక్షణను తను ఈ విధంగా చెప్పారు. పేరెంటల్ రెస్పాన్సివ్నెస్, తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారు అది చూస్తే డిమాండ్, తల్లిదండ్రుల నుంచి ఒక పరిపక్వమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ఆశించే స్థాయిని సూచిస్తుంది. పిల్లల పైన ఒక నియంత్రణ అనేది కలిగి ఉండడం తల్లిదండ్రుల ధోరణిగా చెప్పొచ్చు. సో ఈ విషయానికి వస్తే దీన్ని మనం డిమాండింగ్నెస్ అంటే, ఇట్ రెఫర్స్ టు ద డిగ్రీ టు విచ్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ అండ్ డిమాండ్ మెచ్యూర్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఫ్రమ్ ది చిల్డ్రన్. ఇట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ పేరెంట్స్ టు exert form control over children. So second one is responsibility. It is refers to the degree to which parents respond to children's needs in accepting, supporting manner. It is tendency of the parents to be warm, accepting and willing to take into account the wishes and feelings of the child. The second thing is, it means the children needs should be accepted by the parents. Supporting manner, it is tendency of parents to be warm, accepting and willing. సో ప్రతిస్పందనలో, రెస్పాన్సివ్లో ఈ ప్రతిస్పందన అనేది ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు అంగీకరించడం, సహాయ పద్ధతిలో, పిల్లల అవసరాలు తీర్చడంలో కానీ, పిల్లల పట్ల ఒక స్పందించేటువంటి స్థాయి ఏదైతుందో పిల్లల కోరికలు మరియు భావాలను పరిగణలోకి తీసుకుంటారు. తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా, వాత్సల్యంతో వాటిని అంగీకరించడం, ఇష్టపడడం అనేది చూడొచ్చు. So we have the disciplinary techniques. There are three types of disciplinary techniques, namely authoritarian disciplinary technique, permissive disciplinary technique, democratic disciplinary technique. So these three are the, అంటే మనం క్రమశిక్షణ పద్ధతులను కనుక చూసినట్టయితే ఈ క్రమశిక్షణ పద్ధతులలో 3 రకాలుగా ఉంటాయి. దాంట్లో అథారిటేరియన్ అంటే అధికారయుత, పర్మిసివ్ అనుమతితో కూడిన, డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామిక క్రమశిక్షణ పద్ధతులు అనేటువంటివి చూసాం. సో లెట్ us go first of all authoritarian disciplinary technique. So authoritarian disciplinary technique means here
అధికారయుత క్రమశిక్షణ పద్ధతి అంటాం. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెథడ్స్ ఆర్ స్ట్రిక్ట్ రూల్స్, అంటే కఠినమైన నియమాలు అండ్ రెగ్యులేషన్స్, నిబంధనలు అనేటువంటి దీంట్లో ఉంటాయి. పేరెంట్స్ యూజింగ్ దిస్ అప్రోచ్ ఆర్ వెరీ రిజిడ్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్. ఇట్ ఈస్ వెరీ రిజిడ్, నాట్ చేంజబుల్ ఆర్ inflexible. There is no relaxation in that technique. No freedom of action, thought or movement. The children don't have any kind of freedom of action or thought or movements, whatever it. So no scope for questioning. The children don't want to ask any question or any reasoning. There is a little opportunity for the children to take initiative because everything is dictated. Everything dictated. You have to do this. Means no demand. You have to do. You have to follow me. You have to obey my words. That's all. Like no respecting individual rights. If they have some rights, but here is in this authoritarian discipline technique, there is no respecting individual rights. Too much emphasis on perfection. If the child wants to do any kind of work or job or task, means the parents demand for perfection. They emphasis on perfection. So eighth one, not involving children in decision making. Little or no recognition or praise. So this is, there is no recognition and also praise. Whatever they do, if they did a good job, however, there is no recognition and praise. So ఈ యొక్క అధికారయుత క్రమశిక్షణ పద్ధతిలో లక్షణాలను ఒకసారి మనం తెలుగులో కనుక చూసినట్టయితే దీంట్లో కఠినమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఈ విధానాన్ని ఉపయోగించే తల్లిదండ్రులు చాలా దృఢంగా, అంటే గట్టిగా, సరళమైనటువంటి మానసిక స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటారు. వంగని వారు, అంటే ఏది చెప్పినా నేను వినను అంటారు కదా, అలా ఉంటారు. చర్య యొక్క స్వేచ్ఛ లేదు, అంటే వీరు ఏదైనా పని చేస్తే దానికి వాళ్ళకు స్వేచ్ఛ అనేది ఉండదు. వారి ఆలోచనలకి లేకుంటే వాళ్ళ కదలికలకు కూడా ఎటువంటి స్వేచ్ఛ లేదు అని చెప్పుకోవచ్చు. ప్రశ్నించడానికి లేదా తార్కికం చేయడానికి అవకాశమే లేదు. ఏదైనా పని చేయాల్సిందే, కానీ ఇది ఎందుకు చేయాలి, ఇది ఇట్లనే ఎందుకు చేయాలి అనేటువంటి తర్కించకూడదు, ప్రశ్నించకూడదు. పిల్లలు చొరవ తీసుకోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ కూడా నిర్దేశించబడింది, అంటే ఇలా డిక్టేట్ చేయబడుతుంది. ఇలా చేయండి అని అంటారు, ఇలా తమ కోరికలకు అనుగుణంగా పనిచేయాలంటారు, అంతే తప్ప పిల్లలు ఇది ఎందుకు చేయాలి ఇలా అని అడిగేటువంటిది ఉండదు. సో ఎవ్రీథింగ్ ఈస్ డిక్టేటెడ్ అండ్ డిమాండెడ్. వ్యక్తిగత హక్కులను గౌరవించలేదు, పిల్లలకు ఉన్నటువంటి హక్కులను గౌరవించలేదు. పరిపూర్ణత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి అంటారు. మరి ఏదైనా పని చేస్తే ఇంకా పరిపూర్ణత రావాలి, ఇంకా పర్ఫెక్షన్ రావాలి అనేటువంటి చెప్తారు. పిల్లలు నిర్ణయం తీసుకోవడంలో స్వయం నిర్ణయాలు తీసుకోరు. వీళ్ళకి అది తక్కువ లేదా గుర్తింపు లేదా ప్రశంస లాంటి ఎటువంటి కూడా వాళ్ళకి దొరకకుండా ఉంటాయి. So when this kind of method is applied for the children, what effect of authoritarian techniques on children? Let us see. Authoritarian parents, guardians and teachers who use harsh and punitive methods to achieve ends of discipline, the child may so believe and feel that the world is hostile and become hostile to the world, become submissive and obey the adult without questioning, or may become rebellious, turn their anger and aggressions inward, feel lack of confidence, and that might lead to feelings of guilt. For the child is such a situation, developing relationship with peers is very difficult. This has a direct impact on their school performance. Some children may become timid, while others may become aggressive. So this happen. Effect on authoritarian believe and feel the world. So they are not a free bird to choose anything and to act in this manner. సో పిల్లలు అధికారిక పద్ధతుల ప్రభావాలు చూసినట్లయితే క్రమశిక్షణ యొక్క చివరను సాధించడానికి కఠినమైన మరియు శిక్షాత్మక పద్ధతులు ఉపయోగించడం, ఈ సంరక్షకులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఈ విధానాన్ని అవలంబించడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ఏమవుతుందంటే
వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచమే శత్రువుగా ఉన్నట్టు, ఈ ప్రపంచానికే వీరు శత్రువుగా దూరం ఉన్నట్టుగా నమ్ముతారు. వీళ్ళు ఇతరులను లొంగ తీసుకొని పెద్దవారిని ప్రశ్నించి పాటించేటువంటివి ఉండవు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నించకుండా ఉండి 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 అంటే తిరుగుబాటు కూడా చేయొచ్చు. వారిలో కోపం మరి తారస్థాయికి చేరినప్పుడు దూకుడు స్వభావాలను కూడా చెప్పడం జరుగుతుంది. వారికి విశ్వాసం అనేది లేకపోవడం మరి ఎటువంటి అపరాధ భావనలకు దారి తీసేటువంటి అవకాశాలు ఉంటుంది. సో లెట్స్ గో టు పర్మిసివ్ డిసిప్లినరీ టెక్నిక్. దిస్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ technique. The characteristics of permissive disciplinary techniques employ little or no discipline. It is the other extreme. It is totally a free approach. First one is very strict. First one is, what is the first technique? Authoritarian disciplinary technique. Now we are learning here now permissive డిసిప్లినరీ టెక్నిక్. దీని అంటే అనుమతితో కూడిన క్రమశిక్షణ పద్ధతి అని కూడా అంటాం. ఇట్ ఈస్ అదర్ ఎక్స్ట్రీమ్. ఇట్ ఈస్ టోటలీ అ ఫ్రీ అప్రోచ్. దెర్ ఈస్ నో స్కోప్ టు ఫ్రీడమ్. దెర్ ఈస్ నో ఫ్రీడమ్, బట్ హియర్ ఈస్ ఫ్రీడమ్ హ్యాస్ గివెన్ టు ద చైల్డ్. చిల్డ్రన్ ఆర్ గివెన్ ఆల్ ది ఫ్రీడమ్ టు డూ యాజ్ దే వాంట్. పేరెంట్స్ ఆర్ at least concerned and totally non-interfering children. They never interfere children. In this kind of families have very few or no responsibilities. The parents liberally express their warmth and love to the children. Children do not make their own decision. So in this way, this is free approach. However, they never interfere in children. And so many means in this kind of families, very few or no responsibilities. Parents liberally express their warmth and love. ఈ అనుమతితో కూడిన క్రమశిక్షణ పద్ధతులలో తక్కువ లేదా క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇది ఇతర అంటే మామూలుగా పూర్తి స్వేచ్ఛతో కూడిన విధానం అని చెప్పొచ్చు. ఈ విధంగా స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. తల్లిదండ్రులు కనీసం ఆందోళన కలిగి ఉండరు, ఎందుకంటే వీరి పట్ల పూర్తిగా జోక్యం చేసుకోలేరు. ఈ రకమైన కుటుంబాల్లో చాలా తక్కువ లేదా బాధ్యతలు లేకుండా ఉంటారు. తల్లిదండ్రులు తమ ప్రేమ వాత్సల్యాన్ని పిల్లలకు ఉదారంగా వ్యక్తం చేస్తారు అని చెప్పుకోవచ్చు. వీరి పిల్లలు ఎప్పుడు కూడా తమ సొంత నిర్ణయం అనేది తీసుకోలేకపోతారు. సో ఎఫెక్ట్ ఆఫ్ పర్మిసివ్ డిసిప్లినరీ టెక్నిక్. So after learning the permissive disciplinary technique, what are the effects? Means, what is the effect of permissive disciplinary technique? Let us know that under the influence of this technique, children might get confused and become insecure. So they have a lot of freedom. When they get this kind of free approach, means freedom, they must confuse and also they become insecure. Have no concept of right or wrong. They want to do themselves. However, they never decide whether it is right or wrong. Become fearful and anxious. While doing, they fearful and anxious. So turn unmanageable in the school or neighborhood. Expect a great degree of patience from others. Sometimes children may become dominating and would always want the adult to behave according to their desires. These are the things means effect of permissive disciplinary technique. సో ఈ విధంగా మనము అనుమతితో కూడినటువంటి క్రమశిక్షణ పద్ధతిలో వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మొదటిది అయితే చాలా కఠిన నిర్ణయాలతో కూడుకున్నది. రెండో దాంట్లో కనుక చూస్తే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. కానీ ఈ ప్రభావంతో పిల్లలకు ఏ విధమైనటువంటి ప్రభావం చూపొచ్చు అని అంటే, పిల్లలు గందరగోళం అనేది ఉంటుంది. వాళ్ళు ఒక సురక్షితమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుగా వాళ్ళకి ఆ భావన కలగదు. ఏదైనా పని చేస్తారు, కానీ చేసే పనిలో అది సరి అయినదా కాదా అనేటువంటి భావన కలిగి ఉండరు. ఎస్, వారు సపోజ్ దే వాంట్ టు గో టు ఏ షాప్, దే పర్చేస్,
దే చూస్ ఎ కలర్ వాట్ ఎవర్ ఇట్. సో అప్పుడు వాళ్ళు చేసేటువంటి ఆ పని ఎవరికి చెప్పకుండా మేము ఈ షాపింగ్ చేస్తున్నాము, ఈ బట్టలు కొనుగోలు చేయబోతున్నాము, అది మరి నేను చేయడం అనేది అమ్మా నాన్నలకు తెలియకుండా ఈ కొనడం అనేది అవసరమా కాదా అనేది వారు నిర్ణయించుకునే స్థితిలో ఉండరు. ఎందుకు అంటే మరి వాళ్ళు కొనడానికి ఎందుకు అనంటే వారికి స్వేచ్ఛ ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది, కొనుక్కోవాలన్న కోరిక కలిగింది. కానీ దాని విషయానికి వచ్చినప్పుడు అది తప్ప ఒప్ప అనేటువంటి భావనను వాళ్ళు పొందలేకుంటుంటారు. పిల్లల్లో ఒక భయభ్రాంతులు గురిగేటువంటి భావం ఉంటుంది. పాఠశాల లేదా పరిసరాల్లో ఈ నిర్మించలేని విధానంలో అని ఉంటాయి. ఇతరుల నుండి చాలా ఓపికను ఆశిస్తారు వీళ్ళు. ఎందుకంటే వీరు చేసే పనులను చాలా ఓపికతో భరించుకోవాల్సి వస్తుంది. దీన్ని ఇతరుల నుంచి చాలా ఓపికను వాళ్ళు ఆశిస్తారు. అంటే వారు వీళ్ళు చేసే పని ఎంతవరకు సమంజసమైనది అనేటువంటి విషయాన్ని ఇతరులు ఓపికగా వాళ్ళని భరించుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు కొంత ఆధిపత్యం చెలాయించవచ్చు. ఇతరుల మీద ఏం చేస్తారు, డామినేటింగ్ క్యారెక్టర్ చూపిస్తారు. మరియు పెద్దలు వారి కోరికలకు అనుగుణంగా ప్రవర్తించాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. అంటే వాళ్ళు ఏం కోరుతున్నారో ఆ దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. వారు ఏం చేయాలనుకుంటున్నారో వాటిని తల్లిదండ్రులు ఒప్పుకొని తీరాలి. ఇది వాళ్ళు కోరుకునేటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. సో నౌ ఐఎమ్ మూవింగ్ టు democratic disciplinary technique. So we have the 3 types of disciplinary techniques in early childhood period. First one is authoritarian disciplinary technique. Second one, permissive disciplinary technique. Now I am going to teach you, now I am going to give you the democratic disciplinary technique. So first one, too strict. Second one, have freedom. So what is the third one? Let us see that. The democratic disciplinary technique are synonymous with the education and counseling in that they emphasize growth, self-discipline and self-control. The characteristics of this method are. సో దీంట్లో చూసినట్టయితే ఏ విధంగామైనటువంటి పద్ధతి ఉంటుంది, ప్రజాస్వామిక క్రమశిక్షణ పద్ధతిలో మనము కొన్ని పర్యాపదాలుగా తీసుకోవచ్చు. అయినప్పటికీ వీరిలో ఈ పద్ధతి ద్వారా వారే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ అనేది కలిగి ఉంటారనమాట. సో ఫస్ట్ పాయింట్, ఎక్స్ప్లెనేషన్, డిస్కషన్ అండ్ రీజనింగ్. To help the child to understand why he is expected to behave in a certain manner. Suppose we say, why you want to do this? We explain and also we discuss in a friendly atmosphere and why we are going to do, the reason. Then child can understand, oh, why I want to do, why parents are demanding me to do this kind of method, explanation, discussion and reasoning. So second one is punishment only at appropriate times. First method, punishment, total punishment. Second one, no punishment. Here punishment only at appropriate times. Children are given due recognition and praise. Okay, no harsh punishment at any time. In this method, no harsh punishment at any time. Methods to develop inner control by educating the child to understand. So always we control. How long we control them? Whether we educate them, if they develop their inner control, the child to understand and behave in approved manner. So appropriative means to motivate the child to live up to expectations. So parents have some expectations. The child to live up to expectation means there is a motivation to understand and according to their expectation they behave. సో క్రమశిక్షణ సాంకేతిక విద్య మరియు
మంత్రణం ద్వారా లేకుంటే దీని పర్యాప్రదంగా ఉండొచ్చు. ఇది ఏంటి అంటే స్వీయ క్రమశిక్షణ మరియు స్వీయ నియంత్రణ అని నొక్కి చెప్పొచ్చు. ఈ పద్ధతి యొక్క లక్షణాలు మనం ఒకసారి కనుక పరిశీలించినట్టయితే పిల్లవాడు నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో ఎందుకు ప్రవర్తిస్తాడని అర్థం చేసుకోవాలని వివరించడం జరుగుతుంది. ఆ వివరణతో పాటు చర్చ జరుగుతుంది మరియు దానికి సంబంధించిన తర్కించడం కూడా జరుగుతుంది. ఎందుకు చేయాలి దానికి మనం చర్చించడం ద్వారా దానికి సొల్యూషన్ అంటే ఒక మనకు పరిష్కారం అనేది లభిస్తుంది. తగిన సమయాలలో మాత్రమే శిక్ష అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు. పిల్లలకు తగిన గుర్తింపు ఉంటుంది మరియు ప్రశంసలు కూడా పొందుతారు. తగిన గుర్తింపు ఉంటుంది మరియు ప్రశంసలు కూడా ఇస్తారు. సో కఠినమైన శిక్ష అనే దానికి ఇందులో తావే లేదు. ఈ యొక్క ప్రజాస్వామిక క్రమశిక్షణ పద్ధతిలో కఠినమైన శిక్ష పిల్లలకి కఠినంగా శిక్షించే విధానం అనేది కనబడకుండా ఉంటుంది. సో పిల్లవాడిని అవగాహన చేసుకోవడానికి కల్పించుకోవడం, అంతర్గత నియంత్రణ అనేది పెంపొందించడం జరుగుతుంది. అంటే ఎప్పటికీ కూడా మనము ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పడం కంటే పిల్లలు తమంతట తామే అంతర్గతంగా నేను ఇలా ఉండాలి, నేను ఇలా ప్రవర్తించాలి, ఈ విధానాన్ని దాటి వెళ్ళను, ఈ పరిధిలోనే నేను ఉంటాను అనేటువంటి ఒక అవగాహన అనేది వారిలో కలిగి వారంతటా వాళ్ళే తన స్వయం నియంత్రణ లేకుంటే అంతర్గత నియంత్రణ పేరుతో ఆ పద్ధతులను అవలంబించి పెంపొందించుకొని వారికి తగ్గట్టుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఎఫెక్ట్ ఆఫ్ డెమోక్రటివ్ డిసిప్లినరీ టెక్నిక్ ఆన్ సో it is also encourageable it is also encourages the child to express her true feelings to the parents. Yes, if have this kind of free atmosphere and friendly atmosphere, they must express their true feelings. This gives the feelings that children opinions are also important and the parents in true sense of caring. So in this way the freely they exchange their views and they can understand each other. So this is a true sense of caring. Parents have a reasonable expectation from the child and their expectations achievable. So it gives satisfaction and confidence to the child. So when they get this kind of atmosphere and opportunity, the children must develop their confidence level and also they feel comfortable and also they satisfy themselves. This help of fostering independence and self-reliance in children. Then children more creative, emotionally stable, mentally alert and socially acceptable. What happened when the result when we see the result after this the children more creative and emotionally stable and mentally alert, socially acceptable. The children tend to take own decision which turn will make more responsible. They achieve healthy, positive confidence, self-concept and also achieve desirable personal and social adjustment. So these are the things. So effect on the this kind of technique, that is the democratic disciplinary technique. సో పిల్లలలో ఇవన్నీ కూడా మనం వీటి నిజమైన భావాలు గమనించడం జరుగుతుంది. పిల్లల అభిప్రాయాలు ముఖ్యమని వాటి నిజమైన అర్థంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించడం, ఆ భావాన్ని అర్థం చేసుకోవడం, పిల్లల నుంచి సహేతుకమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటారు, వారి అంచనాలను కూడా సాధించుకోవచ్చు, పిల్లలు సంతృప్తి పొందుతారు, విశ్వాసం అనేది వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే పిల్లలు స్వతంత్రతో పాటుగా స్వాలంబనం కూడా పెంపొందించుకోవచ్చు. అప్పుడు పిల్లలు సృజనాత్మకంగా ఎదిగేందుకు మరి మానసికంగా స్థిరంగా ఉండేందుకు ఈ విధంగా సామాజికంగా ఆమోదయోగ్యమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే మనము ఈ డిసిప్లినరీ టెక్నిక్స్ అనేటువంటి చూసినట్టయితే ఏ విధంగా అంటే పూర్వ బాల్య దశలో ఎటువంటి టెక్నిక్స్ మనము అడాప్ట్ చేసుకుంటాము, అవి పిల్లలకి ఏవి సరి అయినవి అనేటువంటి వాటిని మనం ఇప్పటి వరకు చూసామన్నమాట. సో దిస్ ఈస్ డిసిప్లినరీ టెక్నిక్. Once again, I would like to read out some questions from this lesson. So what is discipline? You can understand that
So discipline ante enti? Mention the types of disciplinary techniques. There are 3 types of disciplinary technique. Write any 4 characteristics of authoritarian disciplinary technique. You can easily write it. Write the importance of discipline in children. Write the importance of discipline in children. So these are the questions of short questions, and in the same way